హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణి. నేను బ్యూటీ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అండి. సో ఈ రోజు నేను మేకప్ గురించి ఏం చెప్పట్లేదు, నేను ఒక కుకింగ్ వీడియో కూడా చేయట్లేదు. ఇదైతే కొరమైన చేపనైతే తీసుకొచ్చారు. కొరమైన నేను కోసుకుంటా వేయాలని కోసేసాము, ఇవాళ ఒక చేపను కోసేసాము. సో ఇదైతే నేను ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకొచ్చాను. సో ఇది తెచ్చి కూడా ఒక 1 month అవుతుంది. దీని గురించి వీడియో చేద్దాం అనుకుంటా అలా టైం అయిపోతా ఉంది. సో ఇవాళ అయితే కుదిరింది. సో దీంట్లో ఏముంటాయో చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే ఉషా వాళ్ళది నేను తీసుకొచ్చుకుంది. అయితే ఇలా ఒక ట్రే ఇస్తారు, దీని లోపల ఒక గ్రిల్ కూడా ఇస్తారు. ఇలా పెట్టేసి గ్రిల్ని మనం ఇలా ఈ ఫిష్ కానీ లేకపోతే చికెన్ కానీ అలా ఏమైనా కానీ దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి వచ్చేసి. సో దీంట్లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రై ఐటమ్స్ ఆయిల్ లెస్ గా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నేనైతే చాలా ట్రై చేశాను దీని మీద. అయితే చికెన్ ఫ్రై చేయడానికి కానీ ఒక లెగ్ పీసెస్ కానీ అలా మనం నూనెలో ఫ్రై చేసుకునే కన్నా దీంట్లో పెట్టుకుంటే లెస్ ఆయిల్ కూడా కాదు, మనం జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టేసామంటే జస్ట్ దానిపైన జస్ట్ ఆయిల్ అలా రాసేసామంటే చాలు, అయిపోతుంది. ఇంకా అసలు ఎయిర్ ఫ్రై అంటే అసలు ఎలా వస్తుందా ఏంటి, అసలు నూనె లేకుండా ఎలా అవుతుందా అని చెప్పేసి అనుకున్నాను నేను కూడా. సో చాలా బాగా అయితే వస్తున్నాయి, అన్ని చాలా నీట్ గా అయితే కూడా అవుతున్నాయి. సో ఇదైతే మనకి మంచి యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనే చెప్పొచ్చు. సో ఇలా పెట్టేస్తున్నాను నేను, ఇలా గ్రిల్ మీద పెట్టేసి. యాక్చువల్లీ దీని మీద ఒక టైప్ ఆఫ్ ఇది కూడా పేపర్ ప్లేట్ టైప్ కూడా వస్తుంది దీంట్లో పెట్టేయి. అవి నేను తెప్పించాలి, ఇంకా తెప్పించలేదు. సో నేను డైరెక్ట్ గ్రిల్ మీద అయితే పెట్టేసి ఇట్లా పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే దీంట్లో గీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ప్రిపేర్ చేసింది, ఇంట్లో నేను ప్రిపేర్ చేసింది. ఇదైతే కొంచెం దీని మీద అయితే వేస్తాను అనమాట, కొంచెం ఫ్లేవర్ కోసం, మంచి స్మెల్ వస్తుంది. మంచిగా గీ అయితే పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి ఆయిల్ కాకుండా నేను అయితే గీ వేస్తాను. నేను ఈవెన్ చికెన్ పెట్టినా కానీ నేను గీనే అప్లై చేస్తాను. సో చూడండి ఇట్లా ఉన్నాయి కదా, దీని మీద నేనైతే కొంచెం గీ ఇట్లా రాసినట్లు చేస్తా. జస్ట్ లైట్ గా ఇట్లా అప్లై చేశాను. సో ఇవి ఏంటంటే నేను ఇది అంతా వేసాను కదా, ఇదంతా కూడా సేమ్ మనం ఎలా వేసామో అట్లానే, కాకపోతే వేడి ఆవిరికైతే అదంతా అలా వేడి గాలి వస్తుంది. సారీ, ఆవిరి కాదు, గాలి వస్తుంది దీంట్లో నుంచి. ఆ వేడి గాలి అనేది అంతా నూనెలాగా అలా అయిపోయి ఉంటది అనమాట. ఇదైతే పీల్చుకోదు. ఫుడ్ ఐటమ్ ఏది కూడా మనం ఆయిల్ కానీ గీ కానీ ఏది వేసినా కానీ మనం జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే వేసుకోవడమే. మ్యారినేట్ చేసేటప్పుడు ఐటమ్స్ లో గీ అప్లై చేసేసి, గీ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అవన్నీ అప్లై చేసేటప్పుడు ఆ ప్రాసెస్ లో వేసుకుంటే బెటర్ గా ఉంటది. సో నేనంటే అదే చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ అయితే నేను పెట్టేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ బటన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో దీంట్లో అన్ని పిజ్జా, గ్రిల్లు, చికెన్, ఫిష్ అన్నీ ఉంటాయి అనమాట. వెజ్జెస్, కేక్ బేక్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి అనమాట. సో నేను ఫిష్ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి 160 degrees లో 22 minutes ఉంది. సో అంత హై టెంపరేచర్ మనకి ఫిష్ అలా కొంచెం సేపు ఒక 5 minutes కుక్ అయితేనే చాలా ఎక్కువ ఎనఫ్ లాగా అనిపిస్తుంది, చాలా స్మూత్ గా అయిపోతుంది. సో 22 minutes పెడితే చాలా ఎక్కువ అసలు నల్లగా అయిపోతుంది. సో నేను ఒక 5 minutes పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకైతే. 5 కాదులే, ఒక 10 minutes పెడుతున్నాను. 10 minutes పెట్టి స్టార్ట్ బటన్ కొట్టామంటే స్టార్ట్ అవుతుంది. ఇట్లా లోపల లైట్ అయితే వస్తుంది. లైట్ వచ్చేసి అదంతా కూడా వేడి గాలి అనేది వచ్చి ఆ గాలితోనే మొత్తం ఆ వేడికి అంతా మొత్తం కుక్ అయిపోతుంది మంచిగా నీట్ గా. దీంట్లో వచ్చేసి నేను బాదమ్స్ ఫ్రై చేయాలన్నా దీంట్లోనే చేస్తున్నా, పల్లీలు అవన్నీ ఫ్రై చేయాలన్నా దీంట్లోనే చేస్తున్నా, ఏవైనా చిప్స్ కూడా దీంట్లోనే ఫ్రై చేస్తున్నాను. అసలు చిప్స్ కి అయితే అసలు వితౌట్ ఆయిల్ అనమాట. అసలు దాంట్లో అలా వేసేసి జస్ట్ స్విచ్ ఆన్ చేసి ఫ్రైస్ ఆప్షన్ పెట్టేస్తాను. ఇంక మంచిగా అసలు మన నూనెలో ఎలా అయితే తేలుతాయి, దీంట్లో అసలు నూనె లేకుండా తేలుతున్నాయి అలాగా పై మొత్తం ఇలా అయిపోయి ఉంటున్నాయి అనమాట. చాలా బాగా అయితే నాకు అనిపించింది, చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అని. సో అందరికి మంచిగా ఉపయోగపడుతుంది, కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కుంటారు అనే దానికి
నేను ఇదైతే వీడియో చేస్తున్నాను. సో సో ఇప్పుడైతే మనకి అంత ఫైన్ గా కుక్ అయిపోయింది. సో ఇదైతే మొత్తం అయిపోయింది అనమాట ప్రాసెస్. సో నేను ఈ రోజు అయితే చపాతీలు విత్ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేశాను. సో ఎలా ఉందో చూద్దాం. జస్ట్ ఒక 1 సెకండ్ అయితే అట్లా సౌండ్ వస్తా లైట్ వెలుగుతూ ఉంటది. సో అది అయిపోయిన తర్వాత మనం అయితే ఓపెన్ చేయవచ్చు. ఓకే అయిపోయింది. సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. 1 2 3 ఇలా అయితే వచ్చేసింది. చూసారు ఎంత ఫైన్ గా కుక్ అయిందంటే పీస్ కూడా కాకుండా ఎంత ఫైన్ గా కుక్ అయిందంటే అంత ఫైన్ గా కుక్ అయింది. మంచిగా వచ్చేస్తుంది. మంచిగా వచ్చేస్తుంది. టూ గుడ్ ఉంది. టేస్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే. టూ గుడ్. మంచిగా కుక్ అయింది. దీని మీద ఇప్పుడు లెమన్ కొంచెం స్క్వీజ్ చేసేస్తా. అండ్ ఈరోజు నేనైతే చికెన్ కూడా చేశాను అనమాట. చికెన్ విత్ చపాతి ఫిష్ ఫ్రై ఇలా చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది. అసలు లెమన్ స్క్వీజ్ చేస్తే ఎలా అంటే అసలు కొరమేను వెళ్ళిపోతా ఉంది అలా. చాలా బాగుంది. ఏం చేసావు నువ్వు? అప్పు ఫిష్ ఫ్రై చికెన్ గ్రేవీ కర్రీ చపాతి ఎలా ఉందో టేస్ట్ చేసి